నమస్తే అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సౌత్ ఏషియన్ కంట్రీస్ దక్షిణాసియా దేశాలు. దక్షిణాసియా దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక. ఈ 8 దేశాలను గూడా దక్షిణాసియా దేశాలు, సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటారు. సార్క్ కంట్రీస్ అని గూడా పిలవడం జరుగుతుంది. SAARC సార్క్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది 1985లో ఏర్పాటు చేయడం జరిగింది సార్క్‌ని. ఈ 8 దేశాలు ఒక దేశానికి మరొక దేశం మధ్య ఎలాంటి ధనాపేక్ష లేకుండా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాయి రీజనల్‌గా. అయితే ఇక్కడ మీరు వీటి నేషనల్ ఫ్లాగ్స్ కూడా గమనించొచ్చు. ఇది భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్. మిడిల్‌లో ఉన్నటువంటిది సార్క్ యొక్క ఫ్లాగ్ సింబల్. అయితే ఈ దక్షిణాసియా దేశాల్లో భారతదేశం ఈ మిగతా 7 దేశాలతో కూడా బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌తోనేమో భూ సరిహద్దును కలిగి ఉంది. అదేవిధంగా మాల్దీవ్స్ మరియు శ్రీలంక ఈ 2 దేశాలతో జల సరిహద్దును కలిగి ఉంది. మొత్తంగా ఈ 8 దేశాలు గమనించినట్లయితే 8 దేశాలలో విస్తీర్ణ పరంగా అతి ఎక్కువ భూభాగాన్ని కలిగింది భారత్. సెకండ్ ప్లేస్‌లో పాకిస్తాన్ ఉంది. అదేవిధంగా ఎక్కువ జనాభాను కలిగిన దేశం కూడా భారత్. సెకండ్ ప్లేస్‌లో పాకిస్తాన్. ఎక్కువ జనాభా కలిగిన సిటీ కూడా భారత్‌లోని ఢిల్లీ. అయితే తక్కువ విస్తీర్ణము మరియు తక్కువ జనాభా కలిగిన దేశం ఏది 8 దేశాల్లో అంటే మాల్దీవ్స్. విస్తీర్ణ పరంగా మరియు జనాభా పరంగా కూడా మాల్దీవ్స్ అనేవి చాలా చివరి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ వన్స్ అగైన్.